ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా స్క్వాడ్‌ని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఆధ్వర్యంలో టీమ్‌ను అనౌన్స్ చేశారు. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే భారీ మార్పులు చేయకుండా టీమ్‌ని సెలెక్ట్ చేశారు. ఇకపోతే టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ టీమ్‌ని లీడ్ చేయనున్నాడు. అండ్ వైస్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరించనున్నాడు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకు సింగ్ వాళ్ళ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను మాత్రం సెలెక్టర్స్ పట్టించుకోలేదు. ఐపీఎల్ 2025లో కెప్టెన్‌గాను, బ్యాటర్‌గాను అద్భుతంగా రాణించినా కనీసం రిజర్వ్ ప్లేయర్ లిస్టులో కూడా చేర్చలేదు. ఆసియా కప్‌కు అతన్ని సెలెక్ట్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయాన్ని అగర్కర్‌ని క్వశ్చన్ చేయగా అతను ఏమన్నాడంటే, అయ్యర్‌కు భారత టీ20 జట్టులో ప్లేస్ లేదని, అతని కోసం జట్టులో ఎవరిని తప్పించాలని అతనే క్వశ్చన్ చేశాడు. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం ఏమీ లేదని, తమ తప్పు కూడా ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. టీంలోకి 15 మంది ప్లేయర్స్‌ను మాత్రమే సెలెక్ట్ చేయగలమని చెప్పుకొచ్చాడు. శ్రేయస్ అయ్యర్ అండ్ యశస్వి జైస్వాల్ తప్పని పరిస్థితుల్లో జట్టులో చోటు కోల్పోవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు. యశస్వి జైస్వాల్ అవకాశం కోసం వేచి చూడడం దురదృష్టకరమని చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా అతని వల్ల టీమిండియాకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా లభిస్తుందని చెప్పుకొచ్చాడు. యశస్వి జైస్వాల్ లాగే శ్రేయస్ అయ్యర్ పరిస్థితి కూడా బ్యాడ్ లక్కే అని చెప్పుకొచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కోసం జట్టులో ఎవరిని తప్పించాలి మీరే చెప్పండి అని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం ఏమీ లేదు. అదే సమయంలో మా తప్పు కూడా లేదని, కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే మేము సెలెక్ట్ చేయగలమని, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో శ్రేయస్ అయ్యర్ తన అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే అని అగర్కర్ చెప్పుకొచ్చాడు.